జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. కట్టను తెలుసుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలు అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూపు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది. నిలిపే ఇలను కడలిలో కలుపగనురికే ఉన్మాదప్పును, తరాల దంస్తుల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోత్తతిరణ హుంకారం, ఆది వరాహపు ఆకారం. భయపడి బయటకి రమ్మనరా, ఎదుటబడి నన్ను గెలవగలరా, భయపడి నిలిచిన ఈ నేలని అడుగు, నాటుల జీవ జలముని అడుగు, నీ నెట్టుని వెచ్చదనాన్ని
అనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం జగన్నాటకం పాపము తరువై పుడమికి బరువై పెరిగిన కర్మజ్ఞానిని పెరుగట పరశురాముడై భయద భీముడై పరశురాముడై భయద భీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన సౌత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు లేక ఏ మాయలు లేక నమ్మశక్యముగాని ఏ మర్మము లేక పరంధాముడే రాముడై ఇలలోన నిలచే ఇన్ని రీతులుగా ఇన్ని పాత్రలుగా నిన్ను నీకే నూతన పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా ఈశత్వముగా వసిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా
విశ్వరూపముగా నరుని లోపలి పరిడిపై దృష్టి మరుపగా తన వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ యాతి కలదేర్చు ఆచార్యుడవు నీవే వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం నీవు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా నరుని లోపలి పరిడిపై దృష్టి మరుపగా తన వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ యాతి కలదేర్చు ఆచార్యుడవు నీవే వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం What something you're talking? Okay then, let's see a performance which is performed by 8th O1 boys on something song. Then you'll understand what something I'm telling about. Okay then, let's welcome them with a big round of applause. రెడీ బాయ్స్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మందేరా. తొందరగా వాటర్ దగ్గర వచ్చి స్టేజ్ ఎక్కండి, సరేనా? అరే ఇక్కడ ఏదో జ్యూస్ ఉందిరా, అందరం ఈ జ్యూస్ తాగి ఎనర్జీగా డాన్స్ చేద్దాం. రే ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారా? వెళ్ళండి. వెళ్తున్నామన్నా, ఇప్పుడే జ్యూస్ తాగాం, ఇంక ఎనర్జీగా ఊపేయడమే. రే ఏంట్రా అందరూ అలా గోక్కుంటున్నారు? ఏమో అన్నా, ఒళ్ళంతా దురదొచ్చేస్తున్నాం. అరే ఇప్పుడేరా మన సాంగు, ఈ టైంలో దొరదలేంట్రా? నువ్వు కంగారు పడక మాస్టర్, నేను చూసుకుంటాగా. Something, 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 something. Something, something, there is something. Come on! అందులోనూ ఉంది something. అర్థం కాని ఏదో feeling. రే ఒకసారి గోకరా. ఓ నీ అబ్బా ఆపరదే. అందరిలోనూ ఉంది సంథింగ్, అర్థం కాని ఏదో ఫీలింగ్. చెట్టుకి తలుపు తగ్గితే నిద్ర పోతే ఇంకా మసక తెరల ముసుగు చాటుగా ఎలాంటి అలుపు లేక అవాడ మంది వేళ ఆయదారి హాయిగోలా ఆజా ఆజా తుझे हर बार पिलचिना करना समोसे रोजा हजारे आजा जवाब डाले तो क्या करे खुदा आजा आजा
ఓ మై గాడ్. అరే ఏం చేస్తున్నారా? సర్లే ఈ లాస్ట్ బిట్ అయినా అని గొక్కనివ్వకుండా అడి చేతులు పట్టేసుకుంటా. రే వదలండ్రా, తట్టుకోలేకపోతున్నాను రా. రేయ్ అది మా ఫ్రెండ్ కోసం చేసిన జ్యూస్ రా, మీరెందుకు తాగారా? అవునా? ఎంత పని చేసావన్నా, ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. రతన్ టాటా మన పారిశ్రామిక రంగాన్ని టాటాకి ముందు టాటాకి తర్వాత అనేలా ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళారు ఆ మహామూర్తి. రతన్ టాటా ఈ పేరు తెలియని భారతీయుడంటూ ఉండడు. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుండి ట్రక్కు వరకు, ఇలా ప్రతి దానిలో టాటా పేరే వినిపిస్తుంది. ఈ మహామూర్తి 28 డిసెంబర్ 1937వ సంవత్సరంలో జన్మించారు. సుమారు 1991లో రతన్ టాటా టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్గా నియమితులయ్యారు. కానీ దీన్ని చాలా మంది వ్యతిరేకించారు. వ్యతిరేకించిన వాళ్ళ దగ్గరనే ఆయన ప్రశంసలు పొందారు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. దానికి సంబంధించిన ఆనాటి ఓ సంఘటన. 1998లో టాటా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా టాటా ఇండియా కార్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. కానీ అది ఫెయిల్ అయింది. దాన్ని తీసుకోవడానికి ఫోర్డ్ కంపెనీ ముందుకు వచ్చింది. కానీ ఆ కంపెనీ చైర్మన్ టాటాని అవమానించారు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత అదే టాటా మోటార్ కంపెనీ ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన జాగ్వర్ కార్ని తీసుకుంది. అప్పుడు ఆ ఫోర్డ్ కంపెనీ చైర్మన్ రతన్ టాటాకి ఇలా చెప్పారు, మీరు మాకు చాలా సహాయం చేశారు, మమ్మల్ని నష్టపోకుండా కాపాడారు అని. సుమారు 23 లక్షల కోట్ల రూపాయలతో 8 లక్షల మంది ఉద్యోగులతో అతిపెద్ద పారిశ్రామిక సంస్థగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. కానీ భారతదేశంలో అతిపెద్ద పారిశ్రామికవేత్త అయిన రతన్ టాటా దేశంలోని అతి సంపన్నుడుగా మాత్రం లేరు. ఎందుకంటే తన ఆస్తిలో 66% ట్రస్ట్ ద్వారా దేశంలో ఏ అవసరం వచ్చినా ఆయన ముందుండి సహాయం చేశాడు. వి మిస్ యూ రతన్ టాటా. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరం. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర
వేడా తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపరి ఉంటావా నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా అండ్ వి ఆల్ మిస్ యూ. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తీసుకొచ్చినటువంటివి ఆయన ప్రతి ఇంటిలోనూ టాటా గారు ఉంటారు. Bro, do you know any old heroes? No, bro, I don't know anyone. I guess they're forgotten nowadays. No, bro. Old heroes are always better than new heroes. Okay, bro, what will happen if we mix them both? Like old heroes with new dance steps. Bro, to find that out, let's call 602 boys for this performance. వెల్కమ్ టు భాష్యం అమ్యూజ్మెంట్ పార్క్. ఏంటిది? ఇదేం గేమ్? ఇదొక డాల్ గేమ్. ఈ చీటీలో మన పాత తెలుగు హీరోస్ పేర్లు ఉంటాయి. ఏ హీరో పేరు ఆ చీటీలో వస్తే ఆ హీరోలా ఈ డాల్స్ ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ సాంగ్స్ కి డాన్స్ చేస్తాయి. వావ్, నేను కూడా ఒకసారి ట్రై చేస్తా. రాజశేఖర్. హలమతి హబీబు హలమతి హబీబ్ వందాలే హలమతి హబీబు హలమతి హబీబ్ వందా హలమతి హబీబు హలమతి హబీబ్ వందాలే హలమతి హబీబు హలమతి హబీబు బాగుంది, నేను కూడా ట్రై చేస్తా. ఏఎన్ఆర్. ఏం పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుని పట్టించుకోవే చిన్ని. ఉన్నాయి బాధలు కొన్ని, నువ్వు దగ్గరైతే దూరం అవుతాయి అన్ని పట్టించుకోవే చిన్ని. చక్కరే పుక్కినట్టుందే సొత్తుంటే నిన్ను, అక్కరే తీర్చవే నీ ఇల్లు బంగారంగాను. ముక్కెరే చేయిస్తా జర్రంత చూడవే నన్ను, లచ్చనంగా లచ్చి మోహలే కలమల్లా కాలెట్టవే. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. ఆర్ నారాయణమూర్తి. భూమి తద్దరిల్లేలా ఒట్టి
ఒంటిలోని రగతమంతా రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు 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 అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా కుటుముకులాడేలా దుకేలో సరాసరి నాటు 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 ఎన్టీఆర్ కరిగిన కాలం తిరిగి తెస్తానే నిమిషమో గురుతే ఇస్తానే బుజ్జమ్మ మిగిలిన కథనే కలిపి తెస్తానే మనకిగా దూరం ఉండొద్దే బుజ్జమ్మ మనసులో కలిచిన చాలే చిటికెలో నీకే ఎదురవుతానే కనులతో అడిగి చూడే ఎంతో సంతోషం నింపేస్తానే నిన్ను దచేసి చూడే గట్టి గుప్పాలెక్క చూసుకుంటానే గుండెల్లోన సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకుంటానే కృష్ణ కుర్చీని మార్చా పెట్టి కుర్చీని మార్చా పెట్టి ఈ గేమ్ మాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ విజిట్ అగైన్ बाबा बाबा भवानी के मेरी असली बाजू तो तू है तानाजी। लोग वसीयत में बहुत सारी चीजें छोड़ के जाते हैं, मैं तेरे लिए कर्ज छोड़ के जा रहा हूं, इस मिट्टी की आजादी। तानिया तानिया मुक्का मुमरन नाव सूबेदार तानाजी मालूसरे। शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा बूझ 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 रे पकड़ बूझ बूझ पकड़ 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 शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा।
होलिका जले शत्रु राख में मिले हमने जब जब शमशीरें ताने है माए भवानी सनन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने बात यही मन में ठानी है माया भवानी मर्द मावड़े बड़े खुददार हैं अब हर एक दिन स्वराज का त्योहार है अब ये शीश ना झुके तेरी लाज हम रखे तेरे चरण की शब्द माँ जगदम्बे है माया भवानी औरंगजेब के पास एक खूंखार निर्दयी पेशादार था जिसका नाम था उदय भान। इश्क सहरा खली बली हो गया है दिल दुनिया से मेरा खली बली हो गया है दिल खली बली हो गया है दिल दुनिया से मेरा खली बली हो गया है दिल जब से पहना है मैंने ये इश्क सहरा खली बली पूरे हिंदुस्तान को फतेह करने का इरादा रखते हैं हम आपको हमारा किलेदार चुनते हैं और इसीलिए हम आपके लिए एक नायाब तोहफा लाए हैं और उसे बचाने हम खुद जाएंगे। महाराज आपके लिए कुंढाना ये तानिया जीत के आएगा। तानाजी तुम इस मुहिम पर नहीं जा सकते तुम्हारे घर पे शादी है। महाराज स्वराज्य की शपथ इस शादी से कहीं बढ़कर है। लहरा दो ये भगवा झंडा और कर दो ऐलान पहले शादी कोंडाना की फिर मेरे रायबा की। आजादी। शेवटचा मुजरा स्वीकार करावा। भवानी के वीरो गड आला और सिंह गेला। लाखों का पालनहार उस दिन फूट फूट कर रोया था। कोंडाना को जीत कर
ताराजी भगवे में समाया था। Dear parents, please